ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పం పరిధిలో సొంత ఇంటిని నిర్మించుకుని గృహప్రవేశం చేశారు. మేళతాళాలు, వేద మంత్రోచ్చారణల మధ్య సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణితో కలిసి దేవమూర్తుల చిత్రపటాలతో కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. చంద్రబాబు సోదరి హైమావతి, కోడలు బ్రాహ్మణి పాలు పొంగించారు. మహాలక్ష్మి స్వరూపమైన ఆవును ఇంట్లోకి తీసుకొచ్చి హారతి ఇచ్చారు. అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతం, సుదర్శన హోమం నిర్వహించారు. తన గృహప్రవేశం సందర్భంగా ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకూడదని చంద్రబాబు చెప్పడంతో అధికారులు రాకపోకలు యథాతథంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఉదయం 6,000 మందికి అల్పాహారం, మధ్యాహ్నం 30,000 మందికి భోజనం ఏర్పాటు చేశారు. అల్పాహారం సమయంలో స్థానిక టీడీపీ నాయకులందరినీ భువనేశ్వరి మందలించారు. ఒక్కళ్లే వచ్చారని, ఇది కుటుంబ కార్యక్రమమని, మధ్యాహ్నమైనా సతీ సమేతంగా రావాలని కోరారు. శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద కొత్త ఇంటిని నిర్మించారు. పలమనేరు కుప్పం జాతీయ రహదారి పక్కనే ఇల్లు ఉంటుంది.